ఇది నడుస్తాయి భవిష్యత్తులో, చాలా పెద్ద లిటిగేషన్స్ నడుస్తాయి. అందులో నోటి దగ్గరకు వచ్చిన ముద్ద. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు 3,000 ఇచ్చాడు జగన్, 2,000 రూపాయలు. అప్పుడు 3,000 పెన్షన్ కూడా చంద్రబాబు గారు పెట్టింది, వికలాంగుల పెన్షన్. అప్పట్లో 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు మామూలు వాళ్ళకి, 3,000 వికలాంగులకి ఇచ్చేవాళ్ళు. ఆ 1,000ని ఏకదమ్ 2,000 చేసింది కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు, ఒక 6 నెలల ముందో 4 నెలల ముందో చేశారు. అదే వికలాంగులు వచ్చేటప్పుడు ఫస్ట్ ఏడాది 3,000 చేసేసారు, అంతకు మించి పెంచాల వాళ్ళకి. ఆ 3,000 అట్లాగే ఉంది చివరి దాకా. జగన్ వచ్చాక 2,000 నుంచి 3,000 చేశాడు కదా, ఏడాదికి 250 పెంచుకుంటూ. వికలాంగుల పెన్షన్ 3,000 ఇస్తూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ ఇది 3,000 అయినప్పుడు కూడా వికలాంగుల పెన్షన్ పెంచాలి అతను. చంద్రబాబు మాత్రం దాన్ని ఏకంగా 6,000 చేశారు. అది ఖచ్చితంగా బాబు గారు చేసిన మానవతా హృదయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు ఆ పింఛన్ విషయంలో వికలాంగుల పింఛన్ అంత అయ్యేటప్పటికి ప్రభుత్వం మీద భారం అవుతుంది. కాకపోతే ఒక ఆస్పెక్ట్లో తీసేయడాన్ని ఒప్పుకోవచ్చు. ఏంటంటే వికలాంగుడు అయ్యి ఉండి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆదాయ పన్ను కట్టగలిగే స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి తీసేయడంలో తప్పులేదు, నేను ఒప్పుకుంటుంది. అలా కాకుండా అంగవైకల్యం సంబంధించి ఒక లెక్క ఏంటంటే అసలు కాలు చేయలేని వాళ్ళకి దీంట్లో పర్సంటేజ్ ఏదో ఉంటుంది, ఆ పార్ట్ ఇంత పని చేయకపోతే 40%, 50% ఈ లెక్క ఉంటుంది. దాంట్లో వీళ్ళు కనుక ఆర్డర్లలో ఎక్కువ ఇచ్చుకుంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి తప్పు లేదు. వీళ్ళే ఉత్తర్వుల్లో తక్కువ పర్సంటేజ్ రాసి, అంటే 70% అయితేనే మేము పెన్షన్ ఇస్తాం, 60% అయితేనే పెన్షన్ ఇస్తాం